హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే టైటిల్ తీసే ఉంటారు కదా. ఈరోజు పోలకొండ గుట్టకు పోయి మన ఆడ శ్రీరామచంద్ర గృహ ఉంది. అది ఇంకా గుట్ట మీద ఏముంటుందో వీడియో చూద్దాం. మీకు రోడ్డు కాంచెల్ గుట్ట వరకు 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వచ్చేవైతే రావచ్చు. ఇదే వాళ్ళ పోలకొండ ఊరు, అంటే దీన్ని రామేశ్వరం కూడా అంటారు ఊరిని. చాలామంది అయితే పోలకొండ అని అంటారు. ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు ఇదైతే కళ్ళు అయితే మస్తు దొరుకుతుంది. ఎప్పుడైనా రావచ్చు, పొద్దున్న సాయంత్రం. ఈ కొంచెం తాడి చెట్లు దాటినామంటే మనకు గుట్ట అయితే వస్తుంది. గుట్ట అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ రాత్రిపూట రావడం అయితే డేంజర్, ఎందుకంటే గుడ్డలు ఇట్లా ఉంటాయి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇటు కొన్ని ఏళ్ళ ముందట శ్రీరామచంద్రుడిది ఇక్కడి నుంచి కాలినడకన వెళ్ళేవాడు. అయితే ఇక్కడ గుడ్డెలుగులు ఇతర జంతువులు ఉన్నాయని చిన్న గృహ లెక్క ఏర్పాటు చేసుకొని ఈయనే ఉన్నాడు. మరి ఇది ఒకప్పుడు కోనేరు లాగా అయితే ఉండేది, ఇప్పుడు కుంట అయింది. అప్పుడు నీళ్ళ కోసమని శ్రీరాముడు తవ్విండట, ఇక్కడ ఉన్న వారైతే చెప్తున్నారు. మరి ఇప్పుడు గుట్ట మీదకి అయితే వెళ్దాం. వెళ్ళి అయితే మీకు గృహ అయితే చూడాలని ఉంటుంది. ఇప్పుడైతే పైకి ఎక్కి చూపిస్తా, కానీ ఈ టైంలో ఎండ అయితే మామూలుగా లేదు. సాయంత్రం 3 గంటలకు వచ్చినా కానీ మామూలు కొడుసలు ఎండ. పైకి అయితే వెళ్తున్నా. ఇదే గృహ దగ్గరికి అయితే వచ్చినాం. లోపల పోయి చూపిస్తా. ఇదే శ్రీరాముని దగ్గర పోయే గృహ. మరి గృహలో పోయి చూద్దాం ఏముంటుంది అక్కడ, ఏమైనా విగ్రహాలు ఉన్నాయా లేవా అని చూద్దాం. ఇప్పుడు ఎక్కువ మంది రారు, కానీ శ్రీరామనవమికి హనుమాన్ జయంతికి అయితే చాలామంది ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళైనా మొక్కులు ఉంటే మొక్కిపోతారు. లోపలికి అయితే పోదాం. ఇక్కడైతే రౌతులు లాంటివి ఉన్నాయి, కానీ విగ్రహాలు అయితే కనిపించలేదు. కానీ గబ్బిలాల వాసన అయితే మామూలుగా లేదు, ఎందుకంటే గృహ కదా ఉంటాయి ఆ మాత్రం. ఇది చూడండి లోపల ఎట్లుందో. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు, ఇక్కడ నూనె అలాంటివి పోసి స్వామికి అయితే ఇస్తారు. అంటే ఒకప్పుడు ఇక్కడ జంతువులు ఇట్లా తిరిగేది కాబట్టి గృహ లెక్క అయితే ఏర్పాటు చేసినాడు. ఈ నుంచి వెళ్ళి అడు మన వాటర్ నీళ్ళు తాగడానికి అయితే ఆడ కోనేరు లెక్క అయితే అప్పట్లో ఏర్పాటు చేశారు. ఏదో గృహ. ఇక మీదికి వెళ్ళి చూద్దాం ఏముంటుందో. పైన అయితే బాగుంటుంది, కానీ అది వీడియో ఇప్పుడు తీయను, పార్ట్ 2 తర్వాత తీసి పెడతా. సగం దూరం అయితే చూపిస్తాం మీకు. కానీ గుట్ట ఎక్కుతప్పుడు అయితే ఈ బండాలు ఈ రాళ్ళు జారుతున్నాయి. మీరు వచ్చేవారైతే రండి, కాకపోతే సాయంత్రం 5-6 గంటలకు అయితే రాకుండా, గుడ్డీలు అయితే ఉన్నాయి. వాటి ఎండుకలు ఇట్లా పడ్డాయి వీడియోలో, బొక్కలు ఇట్లా. కానీ చూపించలేదు, ఎందుకంటే వాళ్ళు భయపడతారు కాబట్టి. సగం దూరం అయితే వెళ్ళిన. నా దగ్గర వచ్చిన అబ్బాయి అయితే ముసపోసి కిందనే ఉన్నాడు, ఎక్కలేని. సగం దూరం అయితే వచ్చిన. పైకి పోయినాక సూపర్ ఉంటుంది పైన. అంటే అక్క చెల్లెళ్ళ బావి అనేది ఉంటుంది పైన. కానీ తర్వాత చూపిస్తా. పైన రోడ్లు కానీ వెనకట సామాన్ని వాడుకున్న పనిముట్లు అయితే అన్నీ పైన గుట్ట పైన అయితే ఉంటుంది. ఇంకా వీడియో అయితే తీసి చూపిస్తా. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్. కిందికి ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. కిందికి అయితే ఎలా ఉంటుంది, ఎంత గడ్డి. ఇక్కడ ఉచ్చులు కూడా పెట్టిలు, ఉడుములకు కానీ దేనికైనా. ఈ పైన చెల్లు చూడండి, తాటి చెట్లు ఇలా పడుతున్నాయి కిందికి. అక్కడ గొర్రెలు అయితే గొర్రెలు కట్టుకొని పోతారు, అంతే ఎర్రటెండలాగా.
మనం వచ్చిన ఊరైతే చూడండి ఎట్లుందో. జూమ్ వేస్తాను. కానీ వీడికి వస్తే సాయంత్రం కావాలి, కానీ మధ్యాహ్నం పూట వచ్చి ఎండకి ఇబ్బంది పడకంటే ఇంటికాడ ఉన్నది బెటర్ అనిపిస్తుంది. కానీ వీడికి వచ్చాక అలా అయితే ఉండదు. ఎందుకంటే ఇంకా ఉండాలనిపిస్తుంది. అంటే మంచిగా మస్తు అనిపిస్తుంది ఇక్కడ. పైకి వెళ్ళే దారి అయితే ఇట్లా ఉంటుంది. నుంచి వెళ్ళవచ్చు, కానీ జాగ్రత్త అయితే మరి బొక్కలు కూడా దొరకవు కింద పడితే. అట్లున్నాయి, జాగ్రత్త ఉన్నాయి చక్కగా. వాడైతే ఆనే కూర్చున్నాడు అంతటా చూడండి, భయపడతాడు. సరే, నెక్స్ట్ వీడియో పెడతా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో అయితే తీస్తాను.